सुभाषिणीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। పైకి తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ చేయాలి. పైకి తీసుకెళ్ళి చేయాలి. ఓకే యాక్చువల్లీ తర్వాత చదువుకున్నాం వాళ్ళు చదువుతారు. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు సార్. పిల్లలు ఎవరన్నా మన దేశం ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడడానికి ఏమైనా రాగలుగుతారా? స్టాఫ్ ఎవరన్నా? విద్యార్థులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి స్టాఫ్ అందరికీ ఈరోజు 78వ మన స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1947 ఆగస్టు 15 దినం, ఆ దినం మన దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు మనం చిన్న క్లాసుల నుంచి కూడా నేర్చుకుంటుంటాం. స్వాతంత్రం వచ్చింది, మనం ఎలాగైనా బతకచ్చు, మనం ఏ విధంగా జీవించవచ్చు, మనం ఏ విధంగా సరే మనం ఏ రీతిలో అయినా ఉండొచ్చు అనే ఒక తప్పుడు స్వభావం మనకు అందరికీ ఉంటుంది. అంటే ఒక క్రమశిక్షణగా బతకాలి, మనం చేయాల్సిన క్రమశిక్షణతో జీవించాలి. ఒక క్రమశిక్షణమైనటువంటి బాధ్యతలో ఉన్నప్పుడు దాన్ని ఆ బాధ్యతను మనం సరిగా నిర్వర్తించాలి. ఇది అంటే స్వాతంత్రం అనేది దేనికి తెలియజేస్తుందంటే ఒక క్రమాన్ని తెలియజేస్తుంది. ఒక క్రమం, ఒక పెర్ఫార్మెన్స్, యువర్ డ్యూటీస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. డ్యూటీని కూడా మనం ఏది రెస్పాన్సిబిలిటీగా మనం నిర్వర్తించాలి. అందుకనే సాధారణంగా మన రాజ్యాంగంలో కూడా రాసింది హక్కులు ఉన్నాయి. మనకు హక్కులు, వీ హ్యావ్ రైట్స్. ప్రాథమిక హక్కులు మీకు తెలుసు, చాలా రకాల హక్కులు ఉన్నాయి. హక్కులతో పాటు మళ్ళీ మనకి ఏమున్నాయి, విధులు కూడా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఫీల్ కావాలి. వెన్ ఎవర్ యూ ఫీల్ రైట్, దెన్ ఓన్లీ యాజ్ వెల్ యాజ్ యూ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఏ రకమైనటువంటి కార్యక్రమంలో కానీ మనకు డ్యూటీతో పాటు రెస్పాన్సిబిలిటీతో పాటు రైట్ కూడా ఉంటుంది. ఒకరు తప్పు చేసినప్పుడు అడగడానికి రైట్ ఉంది. అందుకనే మనకు న్యాయాలు, చట్టాలు ఎన్నో రకాలైన